అమ్మ తర్వాత అమ్మ. అమ్మ ఎవరికైనా ఒక్కరే, కానీ అమ్మతనానికి ఎన్నో రూపాలు. కన్నపేగు పేరు అమ్మైతే పెంచే ప్రేమ పేరు కూడా అమ్మేగా. ప్రాణం పోసి తోడబుట్టిన అక్కలో కూడా అణువణువున అమ్మ కనబడుతుంది, వినబడుతుంది. ప్రతి అడుగులోనూ ఎదురుగా నిలబడుతుంది. చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తుంది అని చెప్పడానికి నా జీవితం కన్నా ప్రత్యక్ష నిదర్శనం లేదని చెప్పే క్షణమిది. మా అక్క మా అందరికన్నా పెద్దది. ఆమె తరువాత 6 అన్నదమ్ములు. నేను 5వ వాడిని లెక్కకి. అత్తవారింటికి వెళ్ళినా మా అక్క మనసు మాత్రం పుట్టింటి మీదే, మా అన్నదమ్ముల దగ్గరే ఉండిపోయింది. అత్తవారిల్లు పుట్టిల్లు ఎంత దూరం లేకపోయినా ఆ కాస్త దూరానికి కూడా మా పట్ల మా అక్కకున్న అంతఃకరణ చెరిపేస్తేనే ఉండేది. ఎప్పుడొచ్చినా ఒట్టి చేతుల్లో రావడం తెలియని వెర్రి తల్లి. ఇంతమంది అన్నదమ్ములు ఇంటి దగ్గర ఉన్నామని పెన్మిటి చేత అరటిగల మోయించుకొని మరీ తీసుకొచ్చేది. మేం తినాలని, తింటామని ఆశ, ఆపేక్ష. మేము ఎప్పుడైనా మా అక్కింటికి వెళ్తే మా అన్నదమ్ములం తినే ప్రతిదీ వండి ప్రేమగా వడ్డించేది. చివరికి తాను మాకు వడ్డించేది తన కన్నబిడ్డలు చూడడం కూడా ఇష్టపడనంత అవాజ్యమైన వాత్సల్యం మా పట్ల. మేం తింటున్నప్పుడు ఆమె బిడ్డలు అటుగా వస్తే వాళ్ళని కసిరి మరీ వెళ్ళగొట్టేది. ఆ కసురుకోవడంలో వాళ్ళ మీద కోపం కన్నా మా మీద ప్రేమే ఎక్కువగా ధ్వనించేది. ఆ రోజుల్ని, మా అక్కని మర్చిపోయే బలహీనతను నాకు దేవుడు ఇవ్వకపోవడం కేవలం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. నా చదువు సాగుతూనే ఉంది. మా అక్క అభయాస్తం వెన్నంటి ఉండేది. పై చదువులు చదివించే శక్తి సామర్థ్యాలు మొదలే దేవుడు ఇవ్వలేదు. పైగా వయసు మలినతనం, వార్ధక్యం కలిసి దాదాపుగా నా గమ్యం వైపుకు నా దారిని మసకబారిస్తున్న సందర్భాలవి. ఇంకా కుదరని పరిస్థితి ఆవరించడాన్ని నేను కల్లారా చూస్తున్నా. నేను రాజీ పడిపోతానేమో అన్న నమ్మకం నాకు కలిగింది. కానీ మా అక్క సంకల్ప బలం మాత్రం చెల్లుమనిపించింది. కొంగున దాచుకున్న డబ్బు, ఎక్కడో అక్కడా ఇక్కడా దాచుకున్న డబ్బు అన్నీ పోగేసి మా అక్క నా జేబు నింపింది. పై చదువుల ముడుపులను నా ఒడిలో పోగులా పోసింది. తన మనసుతో నా చదువును మా అక్క ముందే చదివేసింది. నాలో ప్రాణం పోసింది. మా అక్క కొంగు నాకెన్నిసార్లు కొంగు బంగారం అయిందో లెక్క చెప్పలేను. అక్క కూడా లెక్క చూసుకోలేదు. బావ ద్వారా నేరుగా కాలేజీకి పంపించేది. ఆమె ప్రేమకు ఆయన ఒక రాయబారి. నేను సినిమా నటుడుగా వేలల్లో తీసుకుంటున్న దశలో ఆనందపడింది. బాగా స్థిరపడ్డాక మద్రాసు వచ్చింది. ఒంటి నిండా చేతులు చేసుకుని మా అక్కను స్వాగతించాను. కొన్నాళ్ళు ఉంది. వెళ్ళిపోతున్న ముందు ఆనాడు నాకున్న స్థితికి నాకే ఆశ్చర్యం కలిగించే మాట అంది. తతిమ వాళ్ళు సరేరా, నీ గురించే నాకు దిగులు అని. ఆ మాట నాకు ఓ క్షణం అర్థం కాలేదు. నేను అప్పటికే ఓ మోస్తరుగా స్థిరపడ్డాను. భవిష్యత్ బలంగా కనబడుతోంది. చేతి నిండా సినిమాలు, ఆదాయం. మరి ఎందుకు నన్ను చూస్తే అక్కకు దిగులు? ఏమో అదే అడిగాను. నేను అందుకున్న విజయాన్ని దాటిన అక్క ప్రేమను కొలవడానికి నటుడిగా నేను అందుకున్న స్థాయి అనేది కొరచనదైపోయింది. వ్యక్తిగా ఆ స్థాయి నాకు రాలేదు అని అక్క నిరూపించింది. ఆ అక్క కొనసాగించింది. నీకేమీ తక్కువని కాదు, ఈ ప్రపంచానికి ఏది పనికిరాదో అదే మనకి ఎక్కువ అని గుర్తు చేస్తున్నాను. మనకి కోపాలు ఎక్కువ. ఇల్లు అయితే ఏ కోపం సాటి చేయదు. అందరూ ఇంట్లో వాళ్ళమే కాబట్టి. కానీ నువ్వున్న ఈ సినీ ప్రపంచం మనది కాదు. మన వాళ్ళు ఎవరూ లేరు. మనల్ని అర్థం చేసుకునే చిన్నవాళ్ళు ఎవరూ లేని లోకం ఇది. అందరూ పెద్దవాళ్లే. నీ కోపాన్ని తీసుకునే అవసరం ఎవరికుందిరా ఇక్కడ? జాగ్రత్త నాయనా అంది. నా గుండె మీద కొరడా పెట్టి కొట్టినట్టయింది. మనసు ఒక్కసారిగా చెదిరిపోయింది. చలించిపోయాను. అక్క వెళ్ళిపోయింది. ఆ మాట మాత్రం ప్రతిక్షణం నా చెవుల్లో ఈ రోజు వరకు రింగుమంటుంది. అక్క ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయింది. నేను చదువుకున్న ప్రతి అక్షరంలో, నేను సాధించిన ప్రతి క్షణంలో అక్క నీడలు బంగారు మేడలై నన్ను అంటిపెట్టుకునే ఉన్నాయి. అక్క లేదే అనిపించిన మరు ఘడియలోనే అక్క నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. అమ్మ అందరికీ ఒక్కరే ఉంటే 2 అమ్మలున్న గొప్ప జాతకుని నేను.